ఉత్తరప్రదేశ్ మీరట్ కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మర్చెంట్ నేవీ అధికారి అయిన భర్తను అతడి భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత క్రూరంగా చంపి డ్రమ్ములో పెట్టి కాంక్రీట్తో కప్పెట్టేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అచ్చు అలాంటి సంఘటనే రాజస్థాన్లోని అల్వార్లో చోటు చేసుకుంది. అల్వార్లోని ఒక ఇంటి యజమాని తమ 2వ అంతస్తులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడున్న నీలిరంగు డ్రమ్ములో కుళ్ళిన స్థితిలో హన్స్రాజ్ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన హన్స్రాజ్ కొద్ది రోజుల కిందట తన భార్య సునీత, 3 పిల్లలతో కలిసి రాజస్థాన్లోని అల్వార్కు వచ్చి అక్కడున్న ఇటుక బట్టీల్లో పనికి కుదిరాడు. దానికి సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటుక బట్టీకి భూమి లీజు ఇచ్చిన మహిళ కుమారుడైన జితేంద్ర శర్మతో సునీతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి అక్రమ సంబంధం గురించి హన్స్రాజ్కు తెలియడంతో భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు జితేంద్ర శర్మ, సునీత పథకం వేశారు. ఆగస్టు 15న ముగ్గురు కలిసి మద్యం సేవించి ముందుగా అనుకున్న ప్రకారమే హన్స్రాజ్ను హత్య చేసి డ్రమ్ములో పడేశారు. ఆ తర్వాత జితేంద్ర, సునీతలు 3 పిల్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇటుక బట్టి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ దారుణ హత్యను ఛేదించారు. ఈ కేసులో మృతుడి కుమారుడే కీలక సాక్షిగా మారడం సంచలనం సృష్టించింది. తమ ఇంట్లో నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే నీలిరంగు డ్రమ్ములో తన తండ్రి మృతదేహాన్ని తన తల్లి, ఆమె ప్రియుడు ఉంచారని ఆ బాలుడు పోలీసులకు చెప్పేశాడు. చనిపోయిన హన్స్రాజ్ పెద్ద కుమారుడు హర్షల్ తన తండ్రి హత్యకు ముందు, ఆ తరువాత ఇంట్లో ఏం జరిగిందో పోలీసులకు వివరంగా తెలియజేశాడు. ఆ రోజు మా నాన్న, అమ్మ, మామ అంటే జితేంద్ర శర్మ 3 కలిసి మద్యం తాగారు. మా అమ్మ 2 పెగ్గులు మాత్రమే తాగింది. మామ, నాన్న ఫుల్లుగా తాగారు. నాన్న మద్యం మత్తులో అమ్మను కొట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో మామ జోక్యం చేసుకున్నాడు. అయితే మా నాన్న, నువ్వు ఆమెను కాపాడితే నిన్ను కూడా చంపేస్తానని అరిచాడు. వెంటనే మామ మా నాన్న పైన దాడి చేశాడు. ఇంతలో అమ్మ మమ్మల్ని నిద్రపోమ్మని చెప్పేసింది. కాసేపటికి నేను మేల్కొని చూశాను. అమ్మ, మామ మా నాన్నను నీళ్ల డ్రమ్ములో పెట్టి వంటగదిలో ఉంచేశారు. అప్పుడు నేను వారిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగాను. వాళ్ళు మా నాన్న చనిపోయాడని చెప్పారు. మా నాన్న అమ్మను తరచూ కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు, నన్ను కూడా కొట్టేవాడు. ఆగస్టు 15న బ్లేడ్తో నా మెడపైన గాయం చేశాడని ఆ చిన్నారి హర్షల్ పోలీసులకు చెప్పాడు. ఈ దారుణ హత్య ఆగస్టు 15న జరిగిందని ఇంటి యజమాని తమ 2వ అంతస్తులో దుర్వాసన రావడాన్ని గమనించి ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ దారుణ హత్య వెలుగు చూసిందని పోలీసులు చెప్తున్నారు. హన్స్రాజ్ భార్య సునీత, ఆమె ప్రియుడు జితేంద్ర శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. తర్వాత హన్స్రాజ్ మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచేసి దాన్ని ఉప్పుతో నింపేశారని పోలీసులు పేర్కొన్నారు. సునీత, జితేంద్ర శర్మ 4 నెలలుగా रिलेशनशिप లో ఉన్నారని పోలీస్ అధికారులు తెలిపారు. पुलिस के पास सूचना जो है 17 तारीख को आई 3 बजे के करीब। जो मिथिलेश शर्मा जी हैं, जो आरोपी है, उनकी माताजी की तरफ से कि घर में एक नीला ड्रम रखा है और उसमें बहुत तेज बदबू आ रही है। वो इस सूचना के ऊपर जो है पुलिस मौके पे गई और जब उन्होंने देखा तो नीले ड्रम में एक पुरुष की लाश मिली जो डीके हो चुकी थी काफी ज्यादा और उसमें से बदबू आ रही थी। तो मामला सारा यहाँ से इस रिपोर्टिंग से चालू होता है। फिर इन्वेस्टिगेशन में पाया गया कि जो मृतक है उसकी पत्नी और पत्नी का बॉयफ्रेंड, ये दोनों इसके अंदर जो है मेन अभियुक्त हैं और इन दोनों को कल 18 तारीख को पुलिस के द्वारा अरेस्ट कर लिया गया शाम को। और जो मृतक है और उसकी पत्नी है, इनके 3 बच्चे हैं, तो कल उन बच्चों को भी पुलिस ने जो है वो बरामद किया और शाम को इनके जो परिजन हैं वो उत्तर प्रदेश से आ गए और उनको सुपुर्द किए गए बच्चे। अब जो कहानी है वो इस प्रकार है कि ये मृतक और उसकी पत्नी
एक ईंट का जो भट्टा है, सूर्या भट्टा के नाम से भिंडूसी के अंदर, वहां पे मजदूरी करते थे। और उसी भट्टे पे जो आरोपी देवी हैं और उनका जो बॉयफ्रेंड है जितेंद्र, वो संपर्क हुआ, फिर बात होती गई करीब 3-4 महीने तक। पिछले 1.5 महीने पहले जितेंद्र शर्मा ने इन दोनों को अपने घर में किराए पे रखा, जो कि किशनगढ़ बास में घर था इनका। और ये जो है काफी पार्टी, ऐसा प्राथमिक जो अनुसंधान है उसमें ये सामने आया है कि ये तीनों ही लोग जो हैं वो अक्सर पार्टी किया करते थे और साथ में बैठ के दारू भी पिया करते थे। अब ये जैसे जैसे अभी इन्वेस्टिगेशन खुलता जा रहा है, ये सामने आया है कि जो वाइफ है और उसका बॉयफ्रेंड है, उन दोनों के जो भी लीगल या अफेयर था, उसकी जो खबर है वो पति के पास चली गई। और उसी से नाराज होके या फिर उसको ठिकाने लगाने के लिए लक्ष्मी देवी और उसके बॉयफ्रेंड जितेंद्र ने हंसराज को मार के और नीले रंग के डब्बे में, नीले रंग के कंटेनर में डाल दिया। उसमें कुछ ऊपर से नमक और कुछ कपड़े भी हमें बरामद हुए।